శివకేశవులు ఇద్దరూ కూడా ఒకే గుట్టపై వెలవడం అనేది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. అదే మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే సుమారుగా 9 గుండాలు ఈ గుట్టపై ఉన్నాయి. ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. అలా ఎన్నో చరిత్రలు కలిగినటువంటి దేవాలయం ఈ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో రామునికి శివునికి వేరువేరుగా దేవాలయాలను నిర్మించి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే ఈ గుట్ట చుట్టూ కూడా ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే ప్రత్యేకించి ఈ దేవాలయం పైన పాండవులు వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారు అనడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. భీముని యొక్క భార్య హిడింబి ఇక్కడ కచ్చకాయలు ఆడినట్టుగా వాటిని పేర్చినట్టుగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ పోతే ఈ గుట్టపై ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మరి ఆ అద్భుతాలు ఏంటి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దేవాలయం ఏంటి, దాని చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో మనం ఇప్పుడు మెట్టు రామలింగేశ్వర స్వామి గుట్టపై ఉన్నాం. త్రేతాయుగం రామాయణం, ద్వాపరయుగం మహాభారతం, 2 యుగాలను ప్రత్యక్షంగా చూసినటువంటి మహాపుణ్యక్షేత్రం మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ దేవాలయంలో శివలింగాన్ని రామాయణ కాలంలో శ్రీరాముడు, మహాభారత కాలంలో హిడింబాసురుడు, హిడింబి లాంటి రాక్షసులతో పాటు ఇతర ఋషులు కూడా ఆ దేవదేవునికి పూజలు నిర్వహించినట్టుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట 3 ప్రాంతాలను కలుపుకుని త్రినగరిగా పిలువబడే నగరంలోని కాజీపేట నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారిలో సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఈ మెట్టుగుట్ట ఉంది. ఈ మెట్టుగుట్ట సుమారుగా 55 ఎకరాల విస్తీర్ణంలో గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలపైన దేవాలయం ఉంది. గుట్ట చుట్టూ కూడా ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గుట్టపై 9 గుండాలు ఉన్నాయి. ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రాముడు ఈ గుట్టపైకి వచ్చినప్పుడు అతని పాదంతో ఒక గుండం ఏర్పడింది. దానిని రామపాద గుండముగా పిలుస్తారు. వరాలు పట్టే గుండాన్ని వరాల గుండముగా, కత్తిగుండం, కన్నుగుండం, పాలగుండం, బ్రహ్మగుండం ఇలా చెప్పుకుంటూ పోతే నవగుండాలు కూడా ఈ గుట్టపై ఉన్నాయి. మనం చూస్తున్నటువంటిది ఈ గుండంలో ప్రధానంగా విఘ్నేశ్వర స్వామి, గణపతి, దాని తర్వాత పరివార దేవతలుగా 2 దేవతలు, విష్ణుమూర్తి, పరిచారకులు, కింద అమ్మవారు, అటుపక్కన ఆంజనేయ స్వామి, వరాహమూర్తి మరియు సూర్యచంద్రులు, పక్కన గోమాత, లేగదూడ, ఈ 3 శివలింగాలు మరియు లిపి, ప్రాకృత భాషను రాసినట్టు లిపి కూడా ఉంటుంది. ఎదురుగా శివుడికి నంది అమ్మవారు కూడా, నంది స్వామి కూడా ఉంటారు. శేషశయనం పైన పడుకున్న విష్ణుమూర్తి అనమాట. స్వామివారి యొక్క నాగంపాము యొక్క 7 ముఖాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7. మరియు విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు ఈ క్షేత్రంలో. ఈ విష్ణుమూర్తి కూడా చాలా పురాతనమైనదిగా ఇక్కడ ప్రశస్తి. స్వామివారి పాదాలు కూడా అక్కడ ఉంటాయండి. పాదాలండి విష్ణుమూర్తి పాదాలు. ఈ మెట్టుగుట్ట యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే రామాయణ కాలంలో రావణాసురుడు సీతను అపహరించిన సమయంలో ఈ ప్రాంతమంతా కూడా కీకారణ్యంతో ఉండేది. ఈ గుట్టపై ఏమైనా సీతకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయేమోనన్న అనుమానంతో శ్రీరామ లక్ష్మణులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సీతను అన్వేషిస్తున్న క్రమంలో సాయంకాలం కావడంతో ఈ గుట్టపై ఉన్నటువంటి శివలింగానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ గుట్టను మెట్టు రామలింగేశ్వర స్వామిగా అభివర్ణిస్తున్నారు. మహాభారత కాలంలో చూసుకున్నట్లయితే హిడింబి, హిడింబాసురుడు అనే రాక్షసులు ఈ గుట్టపై ఉన్నట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. అలాగే ఈ గుట్టపై హిడింబి కాలక్షేపానికి ఆడుకున్న కచ్చకాయలు, పెద్ద పెద్ద బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఇప్పటికీ చరిత్ర ఆనవాళ్లకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ దొంతుల రాళ్లు కూడా ఉన్నాయి. వాటిని
దొంతులమ్మ రాళ్లుగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ గుట్టపై ప్రత్యేకించి ఈ దొంతుల కింద ఒక శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని రాక్షసులు ప్రతిష్ఠించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టుగా స్థల పురాణంలో ఉంది. శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం పై గుట్టపై ఉన్నటువంటి ఈ దేవాలయంలో ప్రత్యేకించి కొన్ని మనకు చారిత్రక ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. పాండవులు ఈ వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నారని, అలాగే భీముని భార్య అయినటువంటి హిడింబి ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఇక్కడ కచ్చకాయలు అంటే తను ఆట విడుపు కోసం కొంత ఆట ఆడుకున్న సమయంలో ఈ దేవాలయ ఈ కొండపై ఇక్కడ ఆడుకొని వాటిని పేర్చినట్టుగా పెద్ద పెద్ద రాళ్లను కచ్చకాయలు పేర్చినట్టుగా పేర్చి ఉండడం ఇది ఒక వింత విశేషం అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ కచ్చకాయల కింది ప్రాంతంలో ఆ మహాశివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మహాశివలింగం కూడా కాశీలో అదేవిధంగా వేరే ప్రాంతాల్లో ఉన్నట్టుగా ప్రాణవట్టం లోపల్లో ఈ మహాశివుని లింగ రూపం ఉంటుంది. ఈ లింగ రూపంలో కూడా దాని చుట్టూ కూడా మళ్ళీ ప్రాణవట్టం అనేది అవుపడుతూ ఉంటుంది. అంటే శివలింగం అనేది బయటికి అవుపడకుండా దగ్గరికి వస్తే మాత్రమే అభిషేకం చేసుకొని పూజ చేసుకునే విధంగా లోపలికి ఈ శివలింగం ఉంది. ఇక్కడ ఇది ఒక ప్రాచుర్యం కలిగింది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంచెం ఈ శివలింగానికి పై భాగంలో చూసుకున్నట్టయితే ఆ హిడింబి ఆడినటువంటి కచ్చకాయలు ఇక్కడ పేర్చిన ఈ కచ్చకాయలే ఈ మొదటి భాగం మనకి ఇక్కడ అవపడుతూ ఉంటుంది. అదే భాగంలో ఈ శివలింగాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ప్రత్యేకంగా ఆ పాండవులు పూజలు నిర్వహించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఈ శివలింగం చుట్టూ కూడా ప్రాణవట్టాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాణవట్టం లోపల నుండి ఇక్కడ నీళ్లు పోయే విధంగా అంటే ఆ శివునికి కనుక అభిషేకం చేసినట్టయితే ఆ నీళ్లు అభిషేకించిన నీళ్లు ఎవరికి అవపడకుండా లోపలికి వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ శివలింగానికి ఎదురుగానే కాలభైరవ విగ్రహం కూడా బయలుపడింది. ఈ దేవాలయానికి కాలభైరవుడు కాపలాగా ఉన్నట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఇక ఈ గుట్టపై ఉన్నటువంటి నవగుండాలు ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రాముడు పాదం పెట్టడంతో రామపాద గుండం ఏర్పడిందని, అందులో నీళ్లు గనక ఇనికినట్లయితే రాముని యొక్క పాదముద్రికలు ఎలా ఉంటాయో అలా ఉంటాయని, అందుకనే దీనిని రామపాద గుండముగా పిలుస్తూ ఉంటారు. ఇక గుండాలలో ముఖ్యమైనది పాలగుండం. ఈ గుండంలో 7 ఊర్లలో ఉన్నటువంటి మంచం యొక్క నులకను లోపలికి వేసినా కూడా అడుగు అందలేదని ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. అంటే దాని అంతు అనేది ఎవరికి కూడా దొరకడం లేదు. ఋషులు, మునులు, సిద్ధులు ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేవారని ఈ గుండం చుట్టూ కూడా గణపతి, శివుడు, విష్ణుమూర్తి, సూర్యచంద్రుల ప్రతిమలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. వాటికి పూజాది కార్యక్రమాలు చేసుకున్నాక వారు ఇక్కడ తపస్సు చేసుకునేవారని తెలుపుతున్నారు. ఈ గుట్టపై చూసుకున్నట్లయితే శివకేశవులకు ఒకే ప్రాంగణంలో గుడులు ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఓవైపు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటుగా హనుమంతుని దేవాలయం ఉంది. వీరికి అభిముఖంగా ఆ పరమశివుని దేవాలయం ఉంది. ఇలాంటివి అరుదైన దేవాలయాలుగా కూడా చెబుతూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ గుట్టపై 9 గుండాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ పాలగుండము, ఇలా నీటి గుండం, ఇలా ప్రత్యేకంగా రాముని పాదగుండం కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఆ గుండాల యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనతో పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమైన గుండము పాలగుండం గురించి చెప్పుకుంటున్నాము. ఈ పాలగుండము వెనుకట 7 ఊర్ల మంచాల నులక వేసినా అందలేదు అని ప్రశస్తి. ముఖ్యంగా ఈ గుండంలో ఇటువైపు ఇప్పుడు మనం చూస్తున్న వైపు గణపతి మరియు అమ్మవార్లు, విష్ణుమూర్తి, పరిచారకులు, వరాహమూర్తి, సూర్యచంద్రులు, ఆవు మరియు లేగదూడ, నంది, శివుడు, లిపి, ఇవన్నీ ప్రాకృత భాషలో ఉన్నటువంటి లిపి ఉంటుంది. ఇటువైపు కింద వైపుగా స్వరంగాలు ఉన్నాయని, ఈ స్వరంగాల్లో కిందికి దిగితే ఒక దేవాలయం ఉంది అని, మరియు ఆ లోతు ఇప్పటికీ ఎవరికి దొరకకుండా స్వరంగాలతో
సంక్షిప్తమైన విషయాలతో కూడి ఉంటుంటుంది. ఈ ఒక్క గుండంలో ఎవరైతే స్నానం ఆచరించి ఆ హరిహరులకు మొక్కుంటారో వారి కోరికలు కూడా నెరవేరుతాయని ప్రశస్తి. ఈ గుండం ఇప్పటివరకు ఎప్పుడూ ఎండిపోలేదు. ఈ గుండం లోతు కూడా చాలా ఎక్కువగా అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకించి సంతానం లేని వారికి సంతానం ప్రాప్తించేందుకు వరాలు పట్టేందుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ వరాల గుండంలో స్నానాలు చేసిన వారు వెళ్లి వరాలు పడుతూ ఉంటారు. వారికి సంతానం కలుగుతుందని, అలా సంతానం కలిగిన వారికి మెట్టు రామయ్య, మెట్టు శివయ్య లాంటి పేర్లు పెట్టుకుని చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారని చెబుతున్నారు. శివకేశవులకు ఒకే గుట్టపై గుళ్ళు నిర్మించడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇది యొక్క పాలగుండము మరియు వరగుండము. ముందర శివాలయం పక్కన ఉంటుంది, అది వరగుండం అంటారు దాన్ని. ఆ వరగుండం కూడా ఒకప్పుడు సంతానం కాకుంటే ఆ గుండంలో స్నానం చేసి ఆవు పెండలో ఉన్నటువంటి నులిపురుగు ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైతే గర్భవతి కావట్లేదో వాళ్ళ కడుపులో వేసేవారు అప్పుడు ఉన్నటువంటి అర్చకులు. ఆ నులిపురుగు లోపలికి వెళ్ళి ఆ గర్భంలో ఉన్నటువంటి పాల బుడగలు అంటారు కదా, బుడగలు ఇవన్నీ తినేసి కొట్టేసి అది చనిపోయేది ఆ పురుగు. తర్వాత వాళ్ళు గర్భవతి అయ్యారు. అలా చాలామంది ఇక్కడ మెట్టన్న పేరుతోని, మెట్టు రామన్న పేరుతో, మెట్టు రామలింగేశ్వర అనే పేరుతో చాలామంది పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇదే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ఈ దేవాలయంలో శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశితో పాటుగా పండుగ పర్వదినాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక శివాలయంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఆ శివునికి నిత్యాభిషేకాలతో పాటుగా అన్నపూజ అలంకరణలు, అభిషేకాలతో పాటు ప్రతి సోమవారం నాడు ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం లాంటి మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మెట్టు రామలింగేశ్వర స్వామి గుట్టపైన ఇక్కడ రామాలయం ఉంది. మరి ఇక్కడ రాముడు, శివుడు ఇద్దరు ఉన్నారు, అంటే శివకేశవులు ఇద్దరు ఉన్నారు. ఇలాంటి దేవాలయాలు మనకు అరుదుగా కనబడుతూ ఉంటాయి. మరి అసలు ఈ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి ఎలా వచ్చాడు ఏంటి అనే అంశాలను మనతో పూజారి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు రాముల వారు ఈ గుట్టపైకి ఎందుకు వచ్చారు ఏంటి? జై శ్రీరామ్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో ముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ఇది శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము మరియు శ్రీ మెట్టు రామలింగేశ్వర దేవస్థానము మడికొండ. ఈ క్షేత్రము హైదరాబాద్ హైవేకి ఆనుకొని కాజిపేటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో రాములవారు త్రేతాయుగంలో ఈ మన తెలంగాణ ప్రాంతం మొత్తము దండకారణ్యంగా ఉండేది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రము ఇడంబాశ్రము, అంటే ఇడంబాసురుడు అనే రాక్షసుడు పాలించేవాడు. ఈ కొండ మనం ఉన్నటువంటి మెట్టుగుట్ట కొండ 55 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ కొండపైన రాక్షసుడు నివసించేవాడు కాబట్టి సీతమ్మ వారు ఏమైనా ఉంటుందేమోనని రాముల వారు ఈ కొండ మీదకి రావడం జరుగుతుందని, అలాగే ఇక్కడ సీతమ్మ వారు లేకపోవడంతో రాముడు శివుడికి అభిషేకం చేస్తాడని ప్రశస్తి. అందుకే ఈ కొండను మెట్టు రామలింగేశ్వర స్వామి అంటారు. అలాగే మనటువంటి దశావతార సహిత పట్టాభి సీతారామచంద్ర స్వామి. మామూలుగా మనకు భద్రాచలంలో సీత, రాముడు, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. మనకున్నటువంటి విగ్రహంలో రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పాదాల దగ్గర ఆంజనేయ స్వామి, ఇటువైపు గరుత్మంతుడు, పైనన్నీ దశావతార సహితంగా ఉన్నటువంటి స్వామి. ఇలా ఉన్నట్టు మూర్తి ఎక్కడ అరుదుగా ఉంటుంది. మన ఇప్పుడు అయోధ్యలో వెలిసినటువంటి స్వామివారి మూర్తికి దశావతారాలు ఉంటాయి. అలాగే ఈ స్వామివారికి కూడా దశావతార సహిత పట్టాభి సీతారామచంద్ర స్వామి క్షేత్రంగా మన యొక్క క్షేత్రం ఉంటుంది. ఈ క్షేత్రం దాదాపుగా 950 సంవత్సరంలో ఈ రామాలయాన్ని నిర్మించారు. దీని తర్వాత రుద్రమదేవుడు శివాలయాన్ని 1150 సంవత్సరంలో
దీనికంటే 100 సంవత్సరాల తర్వాత శివాలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ శాస్త్రమైన ఆధారాలు కూడా ఉన్నాయి. జై శ్రీరామ్. అంటే ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే ఏ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు, అదేవిధంగా మాసంలో వారంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? మన దేవాలయంలో ముఖ్యంగా శ్రీరామనవమి, అలాగే ప్రతి ఏకాదశికి కూడా ఇక్కడ రామకోటి స్తూపం ఉందండి. భక్తులు రాసినటువంటి రామకోటి పుస్తకాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి రామకోటి స్తూపం నిక్షిప్తం జరుగుతుంది. ప్రతి నెలలో పునర్వసు నక్షత్రం కూడా ఉంటుంది. ప్రతి పునర్వసు నక్షత్రానికి స్వామివారికి విశేషంగా అభిషేకాలు మరియు శ్రీరామ మూలమంత్ర హవనం కూడా ప్రతి మాసం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముక్కోటి ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి, శ్రావణ మాస ఉత్సవాలు మరియు కార్తీక మాస ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంపై. చూసుకున్నాం కదండి, రామాలయంలో అంటే రాముడు కూడా ఇక్కడ సంచరించి సీతాదేవిని వెతికే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. తను పూజ చేసుకునే కార్యక్రమంలో ఇక్కడ శివునికి అభిషేకం చేసి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాముల వారు కూడా ఇక్కడ దశావతారాలతో వెలుగొందడం చాలా అద్భుతంగా ఉందని చెప్పి చాలామంది భక్తులు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మరి వారు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి ఇక్కడ విశేషాలు, వాళ్ళకి ఏం తెలుసు అనే అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి? నేను మొట్టమొదటిసారి వచ్చానండి ఈ దేవాలయంకు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. పురాతన దేవాలయం చూడడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ క్షేత్రంలో విష్ణువు శివుడు ఇద్దరు కలిసి ఉండడం అరుదైన దేవాలయంగా కనబడింది. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. స్వామి, ఇంత మంచి క్షేత్రం రావడం మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను. చూసుకున్నట్టయితే మరికొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? నా పేరు మాధవి. ఇది శివాలయానికి మేము ఇప్పుడు ఈ రోజైతే 5 శివాలయాలు దర్శించుకున్నాము. గురువు గారి జన్మదిన సందర్భంగా ఈ గుడికి అయితే నేను ఇప్పుడు రావడం 2వ సారి. నాకు తెలిసిన గుడే, కాకపోతే చాలా అద్భుతం. ఏది కోరుకున్నా కూడా అది జరుగుతుందని నమ్మకం కూడా ఉంది. చాలా బాగుంది. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది, ఏంటి? ఈ గుడికి రావడం ఇది 2వ సారి అండి. 2012లో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చిన. చాలా బాగుంది. ప్రఖ్యాతిగాంచిన వరంగల్ నగరానికి ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ ఇది. దీని చరిత్ర కూడా అయ్యగారు చెప్పారు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. పూజలు కూడా బాగా జరిగినాయి. మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఈ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం దర్శించుకోవడం అనేది ఇది 2వ సారి నాకు. కానీ ఒకే దగ్గర రామచంద్ర స్వామి సమేతంగా శివాలయం ఉండడం అనేది అరుదుగా అనేది తెలిసింది, ఈరోజు తెలిసింది. కాబట్టి ఇక్కడికి రావడం మాకు ఏదో జన్మ మాకు సుకృతంగా భావిస్తున్నామండి. అలాగే మనతో యోగా గురువు గారు కూడా ఉన్నారు, మరి వారిని అడిగి కూడా తెలుసుకుందాం. స్వామి చెప్పండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. ఈ దేవస్థానానికి నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు జరిగిన దర్శనం చాలా అద్భుతం. స్వామి పూజారి గారు కూడా ఆ అభిషేకం చేసే విధానం చాలా అద్భుతంగా ఉంది. మమ్మల్ని మేము మర్చిపోయాం. కొద్దిసేపు ఈ లింగాన్ని ఏమంటారంటే ఆకాశలింగం అంటారు. అంటే ఇది చాలా మన వరంగల్లో ఎత్తైన ప్రదేశంలో ఉంది కనుక దీన్ని ఆకాశలింగంగా పోలుస్తారు. చూసుకున్నాం కదండి, ఈ దేవాలయంలో దర్శించుకున్నట్టయితే పూర్వ సుకృతం కలుగుతుందని చెప్పి చాలామంది భక్తులు కూడా మనకు తెలియజేస్తున్నారు. ఇక శివునికి అభిషేకం అనంతరం ఆ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు. ఈ మహాశివుని పంచలింగాలలో ఈ లింగాన్ని ఆకాశలింగంగా వర్ణిస్తూ ఉంటారు. ఈ గుట్టపై ఉన్న శివుడు ఆకాశలింగ రూపంలో ఉంటారు కనుక ఈ లింగాన్ని ఆకాశలింగంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఈ ప్రాంతంలో చూసినట్టయితే దేవాలయం కింది ప్రాంతంలో ఒక బావి గుండా నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని కాకుండా ప్రతి క్షణం కూడా ఆ బావి నుండి నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. ఇలా ఎన్నో మహిమలు గల దేవాలయం ఈ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం.
మనం ప్రస్తుతం మెట్టుగుట్టలోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలోని శివాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి అభిషేకాలు, నిత్యాభిషేకాలు కూడా జరుగుతుంటాయి. మరి ఈ దేవాలయ చరిత్ర ఏంటి అనేది మనతో పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఇది శ్రీ స్వయంభు మెట్టురామలింగేశ్వరం దేవస్థానం మడికొండ. దీనిని పూర్వీకులు మణిగిరి అని పిలుస్తారు. ఈ మడికొండ మెట్టుగుట్టపై స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ స్వయం మెట్టురామలింగ దేవస్థానం. దాదాపుగా ఇది 600 సంవత్సరాల దేవాలయం. ఇక్కడ పూర్వీకులు చెప్పే విధానం ఏదంటే, మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేటువంటి స్థలం ఇది. ఇక్కడ భీముడు హిడంబియన్ రాక్షసుతో పోరాటం చేసి భీముడి చేతిలో ఓడిపోయింది. అందువలన ఇక్కడ భీముడితో హిడంబియన్ రాక్షసి వివాహం జరుపుకుంటుంది. ఈ గుట్టపైన వరుసగా ఒక గుండుపై ఒక గుండు ఈ విధంగా 4 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని దొంతులమ్మ గుండ్లు అని అంటారు. పూర్వీకులు దొంతులమ్మ అనే ఆవిడ గచ్చకాయలు ఆడుకుంటూ ఆ విధంగా రాళ్ళని పేర్చిందని చెప్తారు. అందువలన వాటికి దొంతులమ్మ గుళ్ళు అని పేరు వచ్చింది. చూసుకున్నాం కదండి, ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవాలయం వెలిసినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా దానికన్నా ముందు కూడా ఇక్కడ భారత రామాయణ పురాణ గాథలకు కూడా ఇక్కడ ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో మహిమలు ఉన్నటువంటి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్.